ఒక గొప్ప నాయకుడు, భారతరత్న, ఈ దేశానికి ప్రధానమంత్రిగా వన్నె తెచ్చిన నాయకుడు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. వారిని స్మరించుకోవడం, తీవ్రవాదం మీద పోరాటం చేయడం అనేది ప్రతి భారతీయుడి యొక్క లక్ష్యం. వారు ఇచ్చిన స్ఫూర్తి, వారి నాయకత్వం ఈ భారతదేశానికి 21వ శతాబ్దానికి పునాదులు వేసింది. సాంకేతిక నైపుణ్యంతో పాటు ఆర్థిక సరళీకృత విధానాలకు ఆద్యం పోసి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా యువతకు 21 సంవత్సరాల ఓటు హక్కు ఉంటే వయస్సు తగ్గించి 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇచ్చి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో యువతకు కీలకమైన బాధ్యతను అప్పచెప్పిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మనమందరం నిన్న మొన్న జరిగిన పహల్గామ్ సంఘటన తర్వాత మొట్టమొదటిసారి దేశ విభజన సమయంలో ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత 1971లో పాకిస్తాన్ మన మీద పెత్తనం చెలాయించాలి అంటే ఆనాటి ప్రధానమంత్రి, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్కి బలమైన గుణపాఠం చెప్పడమే కాకుండా పాకిస్తాన్ని 2 ముక్కలుగా చీల్చి బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలను ఏర్పాటు చేసి శాశ్వత గుణపాఠం పాకిస్తాన్ ప్రభుత్వాలకు, పెద్దలకు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపుగా 54 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో తీవ్రవాద అంశం ప్రస్తావనకు వచ్చిన, ఈ దేశం మీద పక్క దేశాలు దాడి చేయాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో, అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం. ఈనాడు మరొక్కసారి ఒక బలమైన నాయకత్వం, ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ, దేశ ప్రజలే కాదు ప్రపంచం ఈరోజు వారిని గుర్తు చేసుకున్నారు. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి, మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల రంగు ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు. మా దేశం యొక్క సమస్యను, మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం, మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం, మాకెవ్వరి సూచనలు, ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ పహల్గామ్లో జరిగిన సంఘటనలు మీరు చూసి, మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను, పాకిస్తాన్ మన మీద కాలు దువ్వుతే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా, నేను యుద్ధాన్ని ఆపినా, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. మీరు విజయం సాధిస్తే, మీరు పాకిస్తాన్ ఓడిస్తే, మీరు తీవ్రవాదాన్ని అణిచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేది, అభినందించేది. కానీ గొప్పల కోసం మీ నాయకత్వం, మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈరోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు 100% అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయింది.
రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. మొట్టమొదట ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడ్డాం. ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేమున్నాం, నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని నేను చెప్పినాం. ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు. కానీ ఈరోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు గొప్పవాళ్ళో కాదు ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగానితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చేతగానితనం మాటలు మాట్లాడడం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచన చేయండి. ఆ తీవ్రవాదాన్ని అణచివేయడంలో, దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది, పునీతం చేసింది. వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీ గారికి అందరూ నివాళులు అర్పించాలి. ఈ దేశ అభివృద్ధిలో వారి పాత్ర మరవలేనిది. ఈ రోజు ఇక్కడ ఒక పక్కన తెలంగాణ సాధించిన అమరవీరులు, ఇంకొక పక్కన దేశ సమగ్రతను కాపాడిన అమరవీరుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఆ పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం. ఈ ప్రాంతంలో స్ఫూర్తినిచ్చే ప్రదాతల యొక్క సమూహం ఇక్కడ ఉన్నది. వారందరినీ అదేవిధంగా నిలువెత్తు అంబేద్కర్ ఇక్కడనే ఉన్నాడు. వీళ్ళందరి ఉండే ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడితే సంకుచిత స్వభావం కలిగిన కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ పట్ల జాలి చూపించడం తప్ప మేము ఏమి అనము. వాళ్ళు కూడా వచ్చి భారతరత్న ప్రధానమంత్రిగా పనిచేసి దేశానికి వన్నె తెచ్చిన రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించాలి. ఈ రోజు దేశమంతా మళ్ళొక్కసారి శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకుంటున్నారు. నిన్న మొన్న జరిగిన యుద్ధంలో మన పరిస్థితి ఎట్లున్నదో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దేశ ప్రజలందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు. మేము సంపూర్ణంగా భారత ప్రభుత్వానికి, భారత జవాన్లకు అండగా నిలబడతాం. అది మా బాధ్యత. ఈ దేశానికి